అక్రమ భూ లావాదేవీలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టు అయిన హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈడీ ఆయన్ను కస్టడీకి కోరుతుంది. మరోవైపు ఈడీ సమన్లను సవాల్ చేస్తూ సోరెన్ హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఉదయం 10:30 సోరెన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది. రాంచీలోని సీఎం అధికార నివాసంలో హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు దాదాపు 7 గంటల పైగా ప్రశ్నించారు. అనంతరం తమ అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ ప్రకటించింది. అరెస్టుకు ముందే సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి విపక్షాల నేతలతో కలిసి రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ కు తన రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులకు తమ కార్యాలయానికి తీసుకువెళ్లారు. హేమంత్ రాజీనామాతో జీఎంఎం ఎమ్మెల్యేలు సమావేశమై పార్టీ శాసనసభాపక్ష నేతగా సీనియర్ నేత రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చంపై సోరెన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హేమంత్ సోరెన్ అరెస్టును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఇవాళ రాష్ట్ర బంద్ కు జేఏఎంఎం పిలుపునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, నీలిమ, జార్ఖండ్ లో తాజా రాజకీయ పరిణామాలు అయితే మారాయని చెప్పుకోవాలి. నిన్న మధ్యాహ్నం 1 గంటల నుంచి కూడా జార్ఖండ్ ముఖ్యమంత్రి ఉన్న హేమంత్ సోరెన్ సుదీర్ఘ విచారణ చేసింది ఈడీ. మనీ లాండరింగ్ ఆరోపణ కేసులు పెద్ద ఎత్తున ఆయన పైన ఆరోపణ వచ్చిన నేపథ్యంలో ఆయన దాదాపు ఈడీ నిన్న సుమారు 6 గంటల పాటు కూడా అనేక అంశాలపై ప్రశ్నించింది. అదేవిధంగా ఆయనకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో ఉన్న ఆయనకు సంబంధించిన ఒక కారుతో పాటుగా ఇంట్లో ఢిల్లీలో నివాసంలో 36 లక్షల రూపాయలు కూడా ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు కూడా చూశాము. ఇక తాజాగా నిన్నంతా విచారణ అనంతరం కూడా ఆయనను ఈడీ అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆయన మొదట ఆ పార్టీ ఎమ్మెల్యేలతో అదేవిధంగా ఆయనతో కలిసి వచ్చిన మిత్రపక్షాలతో కూడా నివాసంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో అనేక అంశాలపైన చర్చించి ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించిన తీరు కావచ్చు, ఆయన కలిగిన ఇబ్బందులు కావచ్చు, వాటన్నిటిపైన కూడా ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో తాను రాజీనామా చేస్తున్నట్టు కూడా ఎమ్మెల్యేలకు ఒక స్పష్టమైన వైఖరి. ఇక నెక్స్ట్ జార్ఖండ్ సీఎంగా కూడా చంపై సోరెన్ కొనసాగుతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తాను రాజీనామా చేస్తున్నట్టు కూడా మొదట ఎమ్మెల్యేలకు ఇన్ఫార్మ్ చేసి అనంతరం నేరుగా ఆయన ఈడీ అధికారులతో కలిసి రాజ్భవన్ వెళ్లారు. రాజ్భవన్ లో గవర్నర్ రాధాకృష్ణ నేతృత్వంలో ఆయనకు ఇప్పటికే రాజీనామా లేఖ నిన్న రాత్రి సమర్పించారు. అనంతరం గవర్నర్ సైతం కూడా నిన్న అర్ధరాత్రి ఒక ట్వీట్ చేయడం జరిగింది. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఆయన రాజీనామా చేశారు. ఆ రాజీనామా తాను ఆమోదించినట్టు కూడా స్పష్టం చేశారు. అయితే జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరోవైపు బంద్ పిలుపునిచ్చారు. అనేక ఆదివాసీ సంఘాలు సైతం కూడా జార్ఖండ్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యం హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటులో ఆయన చాలా కీలక పాత్ర. అలాంటి ఆదివాసీ కుటుంబం పైన కావాలనే కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిన అందులో భాగంగానే సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారనే అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ఆదివాసీ సంఘాలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యం ఈ రోజు బంద్ పిలుపునిచ్చారు. మరోవైపు సీఎం హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేస్తున్న హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈడీ సామాన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో ఆయన ఇప్పటికే ఒక రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు హేమంత్ సోరెన్. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు దానిపైన విచారణ జరగబోతుంది. ఈడీ వివరించిన తీరు కావచ్చు, అనేక అంశాలను అందులో పొందుపరిచారు. టార్గెట్ గానే కేవలం ఆయన అరెస్ట్ చేసినట్టుగా అంశంలో పేర్కొన్నాను. నిన్న రాత్రి ఆయనను ఈడీ ఆఫీస్ కార్యాలయాన్ని తరలించారు. ఈడీ కార్యాలయంలో ప్రస్తుతానికి అయితే హేమంత్ సోరెన్ ఉన్నారు. ఆయన భార్య కల్పన సోరెన్ సైతం కూడా నిన్న రాత్రి వెళ్లి ఆయనను పరామర్శించి నేరుగా వచ్చారు. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక మరి కొద్దిసేపట్లో ఈడీ అధికారులు అధికారికంగా కూడా హేమంత్ సోరెన్ ఏ కేసులో అరెస్ట్ చేస్తాము, ఎందుకు అరెస్ట్ చేస్తాం, గల కారణాలు ఏంటన్న అంశాలపైన కూడా ఆయనను కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు.
కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఎన్ని రోజుల పాటు కస్టడీకి తీసుకుంటారనే అంశాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈడీ కస్టడీలోకి తీసుకుంటే అక్కడ జార్ఖండ్ లోనే ఉంటారా లేదంటే ఢిల్లీకి తీసుకొచ్చి ఆయన విచారణ కొనసాగిస్తారనే అంశాలను కూడా క్లారిటీ రావాల్సింది. అయితే ఎన్ని రోజుల కస్టడీకి ఈడీ కోరే అవకాశం ఉంది, ఆయన ఎన్ని రోజుల పాటు కూడా ఈ కస్టడీకి ఇస్తారనేది కూడా మరికొద్దిసేపట్లో తేలింది. ఇది ఇలా ఉండగా మరోవైపు ఆయన దాఖలు చేసిన పిటిషన్ కూడా జార్ఖండ్ హైకోర్టులో 10:30కు రాబోతున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఏం జరుగుతుందో కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ హేమంత్ సోరెన్కి హైకోర్టు ఆర్డర్స్ ఏమైనా వెసులుబాటుగా కల్పిస్తుందా లేదంటే ఆయన ఈడీ కస్టడీకి ఇస్తుందా అనేది అంశంలో ఇంకొంచెం క్లారిటీ రావాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అయితే పెద్ద ఎత్తున ఆందోళనకైతే ఇప్పటికే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఆందోళన పిలుపునిచ్చిన నేపథ్యం ఈ అంశాన్ని ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున సీరియస్ తీసుకుని కావాలని మోడీ ఏ రాష్ట్రంలో అయితే ప్రభుత్వం లేదో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పైన కక్ష కట్టి మరీ ఈడీని పంపిస్తున్నారు అనేది కూడా అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా మిత్రపక్షాలు కూడా గుర్తిస్తున్న నేపథ్యం నిన్న రాత్రి రాహుల్ గాంధీ కూడా ఆయన ట్విట్టర్ ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు. ఈడీ సిబిఐ అవన్నీ కూడా మోడీ చెప్తేనే చేస్తుంటే పెద్దగా వాటికి పరిణితి ఏం లేదు, వారన్నీ కూడా కక్షపూరిత రాజకీయాలే చేస్తుంటారు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదనే అంశాన్ని చాలా స్పష్టంగా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ రోజు మరోవైపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో జార్ఖండ్ సంబంధించిన ఎంపీలు కావచ్చు మిత్రపక్షాలకు సంబంధించిన ఎంపీలు కావచ్చు ఈ అంశం పైన కూడా పార్లమెంట్ లో కూడా ఆందోళన వ్యక్తం చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.